రెండున్నర ఏళ్ళు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, మీడియా సమావేశాల్లో కావచ్చు, వాళ్ళ మంత్రుల బృందం కూడా ఇక్కడ రావడం, విజిట్ చేయడం, కేసీఆర్ గారి మీద బురద జల్లే కార్యక్రమం ఎన్నో పలుమార్లు చేసిండ్రు. వాళ్ళు ఎప్పుడు చేసినా ఒకటే ఏంటంటే డైవర్షన్ పొలిటికల్ చేసే విషయం మీ అందరూ తెలుసు. ఇవాళ కూడా ప్రత్యేకంగా మనం మీకు చెప్పబోయే విషయం ఎక్కువ కాదు. రేపు 25 తారీఖు నాడు కేసీఆర్ గారు ప్రజా ఆశీర్వాద సభకు జగిత్యాల వస్తున్నారు కాబట్టి అక్కడే వచ్చే ప్రజలకు, రైతులందరికీ తప్పుదోవ పట్టియడానికి మరొక్క మారు కాళేశ్వరంలో ఏదో మొత్తం పిల్లలని మునిగిపోయినాయి, కొంపలు ముట్టుకుపోయినాయి అని చెప్పేసి ఏదో మళ్ళా ప్రజలను తప్పుదోవ పట్టియడానికి రేవంత్ రెడ్డి గారు ఆడే నాటకంలోని భాగమే ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఇక్కడ ఈ 21-19 పిల్లర్లు విజిట్ చేయడానికి వస్తున్నారో అందులోని భాగమని దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలు, రైతులందరూ గమనించాలని తెలియపరుస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎంత గొప్ప కార్యక్రమం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్యాడీ అంటే వడ్లు పండితే కేంద్ర ప్రభుత్వం కూడా కొనలేని దుస్థితిలో, అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పండుతున్న ఈ వడ్లు కొనలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం వచ్చిందంటే మన ఏదైతే కేసీఆర్ గారు మునిపెన్నడు ఏ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు చేయలేని విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ మా చివరున్న డోర్నాకల్, మహబూబాద్ నియోజకవర్గాల వరకు కూడా రైతన్నలకు బాగు జరిగి ప్యాడి మంచి పండుతుందంటే అది కేసీఆర్ గారి చలవ. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండ్రు. పోయేం చెప్పిండ్రు, మా దగ్గర ఒడ్లు బాగా పండుతున్నాయి, తొందరగా కొనుగోలు చేసిండ్రు, కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేసిండ్రు. అంటే ఇది కేసీఆర్ గారి యొక్క దయ కాదా? ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క దయ కాదా? ఇవాళ మీరు కేంద్రాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఒడ్లు కొనుగోలు చేయమన్నారంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాదా అని చెప్పి మీరు గమనించాలని తెలియపరుస్తున్నా. మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజైనా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒడ్లు కొనుగోలు చేయని చెప్పి విజ్ఞప్తి చేసే పరిస్థితి ఎప్పుడైనా కనపడ్డదా? కానీ వాళ్ళ కేసీఆర్ వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఏదైతే ఎల్లుండి విజిట్కి వచ్చి రండి, పర్లేదు. ఎందుకంటే ఎట్లాగో 2.5 సంవత్సరాలు మీరు ఈ చిన్న ఎక్కడైతే ఆ మూల చిన్న ఉన్న రిపేరు, ఆ చిన్న క్రాక్, ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో పోయినా కూడా ఎక్కడో చిన్న లీకేజో ఏ క్రాకో మీ ఇంట్లో కూడా ఉంటుంది. అంటే ఇంత గొప్ప ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏదో ఒక చిన్న పిల్లల దగ్గర చిన్న కుంగిపోతే దాన్ని కాళేశ్వరమే పూర్తిగా మునిగిపోయింది, 1,00,000 కోట్లు కూడా నష్టం చేసి చెప్పి ఏదైతే మీరు ప్రజలకు తప్పుదో పట్టిస్తున్నారో ఇప్పటికైనా తప్పుడు మాటలు బంద్ చేసి